ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత గారు, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పుట్టినరోజుకి మీ ఇంటర్వ్యూ ఢిల్లీలో చేయాల్సి వస్తుందా? పుట్టినరోజు కూడా డిస్కౌంట్ ఇయ్యారా నాకు? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అట్లేం ఉండదండి, ఎప్పుడైనా ఇక్కడే మనం. కేంద్ర రాజకీయాల్లో ఇప్పటికే కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రి కూడా అయ్యేటువంటి ఆస్కారం ఉంది అంటూ వస్తున్నటువంటి వార్తలు. సో ఢిల్లీకి మకం మారేటువంటి ఆస్కారం ఉందా? లేదు, నా రోలే ఢిల్లీ కదా, నేను ఎంపీని కదా. సో నేను ఢిల్లీలో ఎంత స్ట్రాంగ్గా తెలంగాణ వాయిస్ చెప్తామో, ఎంత స్ట్రాంగ్గా కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీల మీద మాట్లాడగలిగితేనే మన పార్టీకి ఢిల్లీలో అంత గుర్తింపు ఉంటుంది. సో అది నా ప్రైమరీ బాధ్యత. సో అది చేస్తున్నాను నేను, అంతకుమించి ఇంకొక ఆలోచన ఏం లేదు. ప్రస్తుతానికి అయితే బీజేపీతో కొంత గతంతో పోలిస్తే చాలా సాఫ్ట్గా, కొంత డిప్లొమాటిక్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా కేంద్రంలో చేరటం కోసం, మార్గాన్ని సుగమం చేసుకోవడం కోసమా అంటే? లేదండి, అసలు సాఫ్ట్ ఎక్కడైనా మేము ఇంకా రోజు రోజుకి హార్ష్గా గట్టిగానే మాట్లాడుతున్నాము. అంటే హార్ష్గా గట్టిగా ఏదో విమర్శ కోసం విమర్శన కాదు. మనకు 450 కోట్లు ఇచ్చారు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ కింద. యాక్చువల్గా రావాల్సింది చాలా ఎక్కువ ఉంది, మినిమం 750 రావాలి. సో గట్టిగానే అడుగుతున్నాం, మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అవ్వం కూడా. ఎందుకంటే అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. కేసీఆర్ గారు ప్రధాని మోడీ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు కూడా కొన్ని సూచనలు మోదీ గారికి ఇచ్చినట్టుగా వచ్చినటువంటి వార్తలు. అంటే ఇద్దరి మధ్య కొంత అక్కడి నుంచి సయోధ్య పెరిగింది అంటున్నారు. మీకే బాగా తెలిసి ఉండాలి, కరెక్టా? మనకేం తెలుసు అండి, వాళ్ళిద్దరు పెద్దలు, ఒక ఆయన ప్రధానమంత్రి, ఇంకొక ఆయన ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుకున్నారో మాలాంటి ఫస్ట్ టైం ఎంపీలకు చెప్తారా మీరు? మరీ ఎంతైనా ఒకటి ఎంపీ అయినా కూడా కేసీఆర్ గారికి ముద్దులు కూతురు కదా, ఎంతైనా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా. లేదండి, మేము అట్లాంటి వాటిలలో ఇంటర్ఫియర్ అవ్వం. ఎందుకంటే అంత పెద్ద పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే అంత మెచ్యూరిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ నాకైతే లేదు. సో కేసీఆర్ గారు అల్టిమేట్గా ఏ నిర్ణయం తీసుకుంటే అది అవుతుంది. ఒక మీటింగ్తో అన్ని మారుతాయని అయితే నేను అనుకోను. అల్టిమేట్ కొత్త సయోధ్య అనేది పడుతుంది అంటున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు పడుతున్నట్ట లేదా? అసలు మీకు ఎక్కడ కనపడుతుందండి సయోధ్య? మనకి ఎయిమ్స్కి ₹1 కూడా ఇవ్వలేదు. నిన్ననే మా బూర నర్సయ్య గారు లేసి పార్లమెంట్లో బాగా గట్టిగా నిలదీసేవాళ్ళని. సో అట్లా చాలా ఉన్నాయండి ఇష్యూస్. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి, అవి చేయకపోతే నిలదీస్తాం. ఏదైనా పని చేసినప్పుడు బాగుంది, బాగా చేస్తారని చెప్తాం. కేంద్ర మంత్రి కావాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి కోరిక. వ్యక్తిగతంగా మీకు కూడా కోరిక ఉందా? చాలా మందికి ఉండే కోరికలకు అనుగుణంగా మనం పనిచేయలేం కదనండి, మా పార్టీ లైన్కి అనుగుణంగా. అంటే ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అని చెప్పి కూడా అనుకోవచ్చు కదా. ఇది కేవలం వ్యక్తిగతంగా కవిత గారికి ఇచ్చేటువంటి ఒక ప్రమోషన్ అని చెప్పి కాకుండా తెలంగాణ స్టేట్ కేంద్రంలో లాబింగ్ చేయడానికి మరి కొంత పవర్ఫుల్గా లాబింగ్ చేయడానికి ఒక పాయింట్ అని చెప్పి అనుకోవచ్చు. అసలు అటువంటి చర్చ కానీ, అసలు అటువంటి దిశగా ఏమాత్రం డిస్కషన్ కానీ లీస మాత్రం కూడా ఏమీ లేదండి. దాని మీద చర్చ మన ఇద్దరి మధ్యలో కూడా అనవసరం అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా మీ విషయం తీసుకుంటే ఇటీవల కాలంలో కేవలం తెలంగాణకు సంబంధించిన ఇష్యూసే కాకుండా పార్లమెంట్ వేదికగా చాలా ఇష్యూస్ మీద, నేషనల్ పాలిటిక్స్ మీద కూడా మీరు పలు సందర్భాల్లో రియాక్ట్ అవుతూ వచ్చారు. అంటే మీ ఇంట్రెస్ట్ అది? నా ఇంట్రెస్ట్ అండి, ఫస్ట్ నుంచి కూడా నాకు ఫారెన్ పాలసీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో వాటికి సంబంధించిన ఏ ఇష్యూస్ వచ్చినా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. బంగ్లాదేశ్ నుండి కొన్ని భాగాలను తీసి భారతదేశంలో కలిపినప్పుడు కూడా నేను అదే మాట్లాడాను. సో అట్లా చాలా కాశ్మీర్ ఇష్యూస్లో నాకు నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్, చదువుతాను బాగా, కాబట్టి మాట్లాడతాను. సరే, పుట్టినరోజు సందర్భంగా అల్టిమేట్గా మీ గోల్, పొలిటికల్ గోల్ ఏంటి అని అడిగితే కేంద్ర మంత్రి కావడమా, లేక అంతకంటే పెద్ద పొజిషన్కి వెళ్ళటమా? కేసీఆర్ గారు లాగా ప్రజలు ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకురాల్లాగా అవ్వాలి. పొజిషన్లు ఇర్రిలవెంట్ అండి, సీఎంలు పిఎంలు గుర్తుండరు. ప్రజల మనసులు గెలుచుకునే నాయకుడుగా ఉన్నట్టయితే ప్రజలు ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు మన భారతదేశంలో. అందులో ఒకరిగా ఎదగడానికి నా ప్రయత్నం ఉంటుంది. భారతదేశంలో కేసీఆర్ గారు అన్న మాట వెనక జాతీయ రాజకీయాల్లో కూడా కేసీఆర్ గారు అడుగులు వేయబోతున్నారంటూ కొన్ని ప్రచారాలు ఉన్నాయి, అవునా? లేదండి, అటువంటి చర్చ ఇప్పుడు లేదు. మనకు తెలంగాణలో కావాల్సినంత పని ఉంది, ఈ వదిలేసి అక్కడ ఏం చేస్తాం మనం? ఇప్పటికే ఆల్రెడీ అసెంబ్లీ లాబీస్లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నాడు, రాబోయే కాలంలో కేసీఆర్ ప్రధాని కూడా కావచ్చు అంటూ. ఇదంతా కూడా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఏదో అంతవరకు అభిమానం అండి, అట్లా అంటుంటారు. అవన్నీ సీరియస్గా తీసుకుంటే ఎట్లా మనం? కానీ అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ కేంద్ర పార్టీ కావడానికి, కేంద్రంలో చక్రం తిప్పడానికి ఆస్కారం లేదంటారా? కేసీఆర్ గారిని మించిన చతురత కానీ, అంత చాణక్యం కానీ, లేకపోతే అంత స్ట్రాటజీ కానీ ఉన్నటువంటి నాయకులు తక్కువ ఉన్నారు. సో వారు ఈ సందర్భంలో రాష్ట్రాల్లో ఉండడం, రాష్ట్రానికి సంబంధించిన చాలా చేయాల్సిన పని ఉందని నేను అనుకుంటున్నా. పర్సనల్గా నా ఒపీనియన్. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. సో దాని దిశగా మనం చర్చ పెట్టే. కానీ కేసీఆర్ గారికి అయితే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉందని చెప్పి ఖచ్చితంగా అనుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారే చాలా సందర్భాలు చెప్పారు, గుప్పుడు మనతో నేను జలదృశ్యంలో టీఆర్ఎస్ అనేటువంటి సంస్థని స్టార్ట్ చేసిన రోజున ఎవరు అనుకోలేదు ఒక రాష్ట్రం సిద్ధిస్తుంది అని. అలా ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ అల్టిమేట్గా జాతీయ రాజకీయాల వరకు వెళ్ళొచ్చు అని చెప్పింది అనుకోకూడదు? వెళ్తే మంచిదే కదా, కానీ వెళ్తుందో లేదో మాకు తెలియదు. వెళ్ళే దిశగా మేమైతే కాన్షియస్గా ఏం పని చేయట్లేదు. ఎందుకంటే స్టేట్ ఇంపార్టెంట్, రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాటి మీదే ఫోకస్ ఉంది ప్రస్తుతానికి. మీరు ఎంపీగా రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి రాజకీయాలకి
మీరు ఒక కీలక భూమిక పోషించేటువంటి ఆస్కారం ఉందనుకుంటున్నారా కేసీఆర్ గారు ఢిల్లీకి రావడం అంటూ జరిగితే? అసలు ముందుదే జరుగుతుందో లేదో తెలియదు, మీరు తర్వాత అడిగితే నేను ఎట్లా చెప్తాను. సో ముందు జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఎంపీగా ఉంటాను కాబట్టి నా రోల్ నాకు ఉంటుంది. కాకపోతే ముందుదే జరుగుతుందో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పటికే ఒక చర్చ 2017-18 కల్లా కేటీఆర్కి బాధ్యతలన్నీ అప్పగించి కేసీఆర్ గారు ఢిల్లీ రాజకీయాల వైపు అడుగులు వేసేటువంటి ఆస్కారం ఉంది. ఇంత ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, అక్కడ కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసమే అనేటువంటి ఒక మాట. ఒక సక్సెస్ఫుల్ నాయకుడు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటారు ఇంతకన్నా పెద్ద పాత్ర ఇచ్చినా కూడా వీరు బాగా పోషించగలుగుతారని అనుకుంటారు. కాబట్టి సహజంగా చర్చ ఉంటుంది. కాకపోతే యాజ్ అ స్ట్రాటజీ మా పార్టీ తరఫున మాత్రం అటువంటి ఏం లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మీరే ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఒక కామెంట్ మీరు చేస్తున్నారు, కేటీఆరే కేసీఆర్ గారి రాజకీయ వారసుడు అని చెప్పి. ఇది అన్న మీద ప్రేమతో మీరు చేసినటువంటి కామెంటా, లేక ఇక రాజకీయంగా ఎవరికి స్కోప్ లేదని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తున్నా? రాజకీయాల్లో ప్రేమలు ఆప్యాయతలు అన్నవి సెకండరీ ఉంటాయండి. కేవలము ప్రజలకు సేవ చేయగలుగుతారా, వారికి దక్షత ఉన్నదా లేదా అన్నదే ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. సో ఆ సందర్భంలో హైదరాబాద్ ఎన్నికల్లో కేటీఆర్ గారు బాగా చేశారు కదంటే సర్టెన్లీ బాగా చేశారు, ఆయన లీడర్గా అందరూ యాక్సెప్ట్ చేశారని చెప్పి నేను చెప్పాను. అంతవరకు ఆగలేదు, వారసుడు అనేటువంటి మాట కూడా వచ్చింది కాబట్టి చర్చ. సరే ఇప్పుడు ఆ చర్చ ఎందుకు, ఆల్రెడీ డిక్లేర్ చేసిన దానికి మళ్ళీ కొత్త చర్చ ఎందుకు? ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాడంటారా? లేదు అంటే నేను చెప్పాను కదా, నా వైపు నుండి, ప్రభుత్వం వైపు నుండి కాదు, పార్టీ వైపు నుండి కాదు. ఆల్రెడీ ప్రమోషన్ అయితే ఇచ్చారు కదా, నాన్నక ప్రేమతో జిహెచ్ఎంసీ పీఠాన్ని కేసీఆర్ గారికి ఇస్తే కేసీఆర్ గారు ఇంటర్ మళ్ళీ మున్సిపల్ శాఖ కూడా ఇంకా అప్పగించాడు కదా. అది ఎక్కువ పని అండి, ప్రమోషన్ అని నేను అనుకోను, ఎక్కువ బాధ్యత. ఎందుకంటే హైదరాబాద్లో మేము గల్లీ గల్లీ తిరిగి చూసినాం కదా, ఎంత పని ఉందంటే ఒక 10 సంవత్సరాలు వెంటబడి చేసినా కూడా ఇంకా చాలా పని ఉంటుంది. అంత పని ఉంది, అంత చెడగొట్టి పెట్టారు హైదరాబాద్ని. సో ఇంకా చాలా రిపేర్ చేయాలి. ఆ పని బాధ్యతనే నేను అనుకుంటున్నా, అది ప్రమోషన్ అయితే కాదు, సర్టన్లీ చాలా బాధ్యత. సెంట్రల్ యూనివర్సిటీ సందర్భంలో దత్తాత్రేయ గారి గురించి మీరు కొంచెం హార్ష్గా కామెంట్ చేసిన తర్వాత కేసీఆర్ గారే మిమ్మల్ని అంత హార్ష్గా పోవద్దు అని చెప్పి బుజ్జగిచ్చినట్టుగా వార్తలు నిజమా కాదా? లేదండి, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నేను ఏ మాట్లాడినా ఏం చేసినా కూడా వారు అట్లా. ఎందుకంటే దత్తాత్రేయ గారు చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, తర్వాత కొంచెం కొంత సాఫ్ట్ అయ్యారు. దీని ఆంతర్యం ఏమనుకోవాలి? అంటే డైరెక్ట్ అండి, నేను సాఫ్ట్ అవ్వలేదు. నేనేం చెప్పాను అంటే ఫస్ట్ ఈ మంత్రుల రోల్ ఉంది, ఈ మంత్రుల తప్పు ఉంది, నేను గట్టిగానే చెప్పాను. నేను మీకు తెలుసు కదా నా టోన్, నేను ఏం చెప్పినా అట్లనే చెప్తాను. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఈ ఇష్యూని మనం ఏదో పొలిటిసైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, రాజకీయాల కోసం ఈ అబ్బాయి చావుని మనం వాడుకున్నట్టుగా ఉంటుందని చెప్తే దగ్గర వాళ్ళు అవును కరెక్టే కదా, మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇష్యూ మీద మాట్లాడొద్దని చెప్పి వదిలేసాను. లేదండి, ఒక బిడ్డ చనిపోయినటువంటి తీరుని ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో వాడుకునేంత స్వార్థం వద్దు అని అనిపించింది, అది పనిచేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయంగా రాహుల్ లాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడినటువంటి సందర్భంలో మీరు మాత్రం అగ్రెసివ్గా వెళ్ళకపోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? అది వాళ్ళ స్వార్థం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ మూమెంట్లో అంతమంది బిడ్డలు చచ్చిపోతే వచ్చారండి ఎప్పుడన్నా? ఇప్పుడు రోహిత్ వేముల చనిపోతే ఇక్కడి వరకు వచ్చారంటే ఆయన అల్టిమేట్గా స్మృతి ఇరానీని టార్గెట్ చేయాలనుకున్నారు, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలనుకున్నారు. అంతేగాని ఏదో మానవతా దృక్పథంతో మానవతా ధోరణితో వచ్చిండ్రని మాత్రం నేను అనుకుంటలేను. స్టేజ్ మేనేజ్డ్ పర్ఫెక్ట్లీ వెల్ ప్లాన్డ్ ఈవెంట్ అది వాళ్ళకి. ఎందుకంటే ఆయననే ఎండింగ్లో చెప్పారు కదా, ఈ ఫంక్షన్ పిలిచినందుకు ధన్యవాదాలు అని ఆయనే చెప్పారు, నేను చెప్పలేదు. సో ఒక ఇమోషన్తో ఒక బిడ్డ చనిపోతే వచ్చినటువంటి వాడు ఉండే విధానం అన్నది కానీ అక్కడ ఎక్కడ కనిపించలేదు. అంటే నేను వారిని విమర్శ అని కాదు, విషయం ఏంటంటే ఇమోషనల్గా వచ్చినట్టయితే అనిపించలేదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది కేవలం స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ మీద ఈ దళిత్ యాంగిల్ తీసుకొచ్చేదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే కనిపించింది తప్ప. సో వాళ్ళ 2 జాతీయ పార్టీల రాజకీయాల మధ్యలోకి మేమెళ్ళి మా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఆ బిడ్డ చావుని ప్రస్తావించడం వద్దు అనుకున్నాం, మేము మానేసాం. ఇప్పటికి కూడా మా స్టాండ్ అదే. 2 జాతీయ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్నటువంటి ఆ యుద్ధంలో, ఆ వాతావరణంలో మీరు కొంచెం బీజేపీ వైపు సాఫ్ట్గా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు? లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. నేను డే 1 చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను. కానీ రిపీటెడ్గా అదే చెప్పాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ చెప్పడం వల్ల ఇమీడియట్గా ఆ బిడ్డలో కానీ హెచ్యు విధానంలో కానీ మార్పు వస్తుందని నేను అనుకోను. సమూలమైనటువంటి ప్రక్షాళన ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్. ఇప్పుడు నేను రోహిత్ గురించి 10 సార్లు మాట్లాడినా కూడా వాళ్ళు మార్చరు, అక్కడ ఉండేటటువంటి ఇష్యూస్ని సార్ట్ అయిపోవు, కష్టాలు తీరిపోవు. నేను స్ట్రాటజిక్గా పనిచేస్తాను అండి, డెఫినెట్గా ఆ యూనివర్సిటీని మార్చగలిగేటటువంటి సందర్భం ఒకటి వస్తుంది, అప్పుడు నా పాత్ర కీలకంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే, రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే టీఆర్ఎస్లో చాలామంది నాయకులు వరుసగా చేరిపోతున్నారు. కొంత కారు ఓవర్లోడ్ అయిపోతుందని చెప్పి మీకు అనిపించట్లేదా? ఏం కాదండి, కారు ఓవర్లోడ్ కాదు, ఖచ్చితంగా బాగుంటుంది. మా కారు చాలా విశాలంగా ఉంటుంది, ఎంతమంది వచ్చినా ప్లేస్ ఉంటుంది. కానీ ప్రతి కారుకి ఒక లిమిట్ అంటూ ఉంది. కారు ఓవర్లోడ్ అయితే ఆర్టీ అఫీషియల్స్ కేసు పెట్టేటువంటి ఆస్కారం ఉండదా? లేదండి, కేసీఆర్ గారి డ్రైవింగ్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన చాలా స్టేబుల్గా మంచిగా డ్రైవ్ చేయగలరు. ఇప్పటికే అసెంబ్లీలో 2 పార్టీలు ఆల్రెడీ అఫీషియల్గా మెచ్ చేసుకున్నారు, బీఎస్పీని, టీడీపీని.
వైఎస్ఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈ రకంగా తీసుకుపోతూ ఉంటే టీఆర్ఎస్ పరిస్థితి ఒక రోజున టీఆర్ఎస్ అనేటువంటి పార్టీకే కొంత ఉనికికే ప్రమాదం వస్తుందా? అంటే ఇక్కడ ఒక్కటండి, మీరు వలసవాదులతో ముఖ్యంగా రాదండి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినటువంటి సందర్భం, తెలంగాణ వచ్చిన తర్వాత ఉండేటటువంటి రాజకీయాలు, ఈ సందర్భాన్ని మీరు ఆలోచించినట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజలందరూ ఏకపక్షాన తీర్పిచ్చారండి కేసీఆర్ గారిని పనిచేయమని. ఆ విషయం వేరే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా అర్థమవుతుంది. సో కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక రాజకీయ పునరేకీకరణ అనేటటువంటి జరుగుతుంది తప్పితే ఊరికేదో ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు, అది ఫక్తు రాజకీయ పార్టీల మధ్యలో జరిగే వ్యవహారం జరుగుతలేదు. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ పార్టీలో ఎవరు ఉంటారు, తెలంగాణేతర పార్టీల్లో ఎవరు ఉంటారు అనే చర్చకు వచ్చే స్థాయి దాకా మార్పులు జరుగుతున్నాయి తప్పితే ఊరికే ఎమ్మెల్యేలు వచ్చారనేటటువంటి పరిస్థితి లేదు. అది ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. వాళ్ళు బీటీ బ్యాచ్ అనేటువంటి 2 బ్యాచ్లు అయిపోయినాయి ఇప్పటికే అనేటువంటి ఒక చర్చ. బహుశా మీ చెవులు కూడా సోకే ఉంటుంది. ఫ్యాన్సీ పేర్లు పెట్టి అల్టిమేట్గా వ్యక్తుల నిబద్ధతను మనం కొలవలేమండి. 1, 2 రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరినీ కలుపుకొని పోయి తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి తప్పితే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చూడడం కుదరదు. ఎస్, డే 1 నుంచి మా పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళకు సముచితమైన స్థానం ఇచ్చేలాగా ఎట్లా పనిచేస్తున్నామో ఇంటర్నల్గా మాకు తెలుసు. ఆ ప్రయత్నం మేము చేసుకుంటాం. మా కేడర్ని ఎట్లా కాపాడుకోవాలి. జలదృశ్యం నుంచి కేసీఆర్ గారితో పాటు వెన్నంటి ఉన్న వ్యక్తులు, ఉద్యమంలో ప్రాణాలు సైతం ఒడ్డి పనిచేసినటువంటి వ్యక్తులు ఓవైపు, కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇచ్చేటువంటి పదవులు, కేసీఆర్ గారు ఇచ్చేటువంటి తాయిలాలతోనూ వచ్చేటువంటి వ్యక్తులు మరోవైపు అనేటువంటి ఒక చర్చ నిజంగా ఇది నిజమా కాదా అన్నది కాదండి. వాళ్ళిద్దరిని మేము ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నది మీరు మెయిన్గా చూడాలి. ఇప్పుడు కొత్త వ్యక్తులు రావద్దు అని అనుకుంటే, కొత్త రక్తమే పార్టీకి వద్దు అనుకుంటే ఎట్లా? అది కాదు కదా. పార్టీ డెవలప్ అవ్వాలి, పార్టీ రాజకీయంగా ఇక్కడ వేళ్ళు ఉనుకోవాలి, పార్టీ భవిష్యత్తు బాగుండాలి తెలంగాణలో. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అనేటటువంటి విషయం ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు. అట్లా పార్టీని మనం బలంగా చేసేటటువంటి క్రమంలో ఎస్, బలమైన నాయకుల్ని కూడా తీసుకుంటున్నాం. కానీ పాత కార్యకర్తలను వదిలేస్తున్నామని మీరు అనలేరు ఎక్కడ కూడా. మేము పాత కార్యకర్తలకు ఎంతమందికి పొజిషన్స్ ఇచ్చినాం అన్నది కూడా మీకు తెలుసు. అధికారంలో ఉన్నారు కాబట్టి అసంతృప్తులు బయట కనిపించకపోయినా ఎన్నికల నాటికి అసంతృప్తులన్నీ కూడా పెరిగి పెద్దవయ్యేటువంటి ఆస్కారం లేదంటారా? ఆ ప్రమాదం లేదంటారా? ఉండదు. అందరినీ మేము బ్యాలెన్స్ చేస్తున్నాం. మాక్సిమం వీలైన కాడికి ప్రతి ఒక్కరిని కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. వరంగల్ విషయాన్ని తీసుకుందాం. వరంగల్లో కడియం శ్రీహరి గారికి ఎర్రబెల్లి దయాకర్రావుకి మధ్య ఉన్నటువంటి పోటీ, ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరతాడంటూ జరుగుతున్న చర్చ. ఆ సందర్భంలో ఒక వేదిక మీద, బహిరంగ వేదిక మీద ఇద్దరు తిట్టుకుంటూ నువ్వు మా పార్టీలోకి రావక్కర్లేదు పో అని చెప్పి ఆ స్థాయిలో కామెంట్స్ చేసుకున్నటువంటి నాయకులు రేపు పొద్దున కలిసి పనిచేస్తారంటారు వీళ్ళిద్దరు? అంటే వ్యక్తుల మధ్య డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉంటాయండి. కింద గ్రౌండ్లో కార్యకర్తలు అందరూ వెంటనే కలిసిపోతారు, రేపటికల్లా అంతా బాగా అవుతుందని నేను అనను. కానీ ఇవాళ 21వ నెల అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, ఇంకా మనకు దాదాపు 36 నెలలు ఉన్నాయి. ఈ 36 నెలల్లో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇంటర్నల్గా పార్టీలో అందరం కూడా కలిసి అందరి మధ్యలో సమన్వయం చేస్తాం. ఇద్దరు కూడా ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ ఫ్లో లీడర్గా నెట్వర్క్ ఉన్నటువంటి ఆయన, కడియం శ్రీహరి గారికి ఉన్నటువంటి స్ట్రక్చర్, అటువంటి ఇద్దరు నాయకుల మధ్య ఎలా పొసుకుతుంది అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి కేసీఆర్ గారిని చూసి ఇద్దరు సైలెంట్గా ఉన్నా కూడా ఆ సంవాదం తర్వాతనే ఎర్రబెల్లి గారు జాయిన్ అయ్యారు కదా. అందుకోసం అడుగుతున్నాను. ఇది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగి ఉన్నా కూడా సంవాదం తర్వాత ఎర్రబెల్లి గారు జాయిన్ అయ్యారు అన్నదే పెద్ద ప్రూఫ్. ఇక నేను మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆ సంవాదం అయినా కూడా ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద అంత బరస్ట్ అయినా కూడా జాయిన్ అయ్యారంటే వెనకాల కేసీఆర్ గారు ఎంత మేనేజ్ చేసుకున్నారు, ఎంత బ్యాలెన్స్ చేస్తున్నారు అందరిని అనే విషయం మీకు. నేను అడుగుతున్న ప్రశ్న కూడా అది. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ముఖ్యమంత్రి గారు ఆ స్ట్రక్చర్, ఆ హోదా ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్న, భవిష్యత్తులో ఇవన్నీ కూడా బరస్ట్ అవ్వా? కావండి, అయ్యే ఆస్కారం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకన్నది ఇంకో 5-6 నెలల తర్వాత తెలుస్తుంది. ఎట్లా అంటారు? ఇంకో 5-6 నెలల తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. కొంతమంది కొత్త వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకుపోతున్నారు, క్యాబినెట్ కంప్లీట్గా రీషఫల్ జరుగుతుందని. బహుశా అదే కారణమా? లేదు, మీకు ఇంకో 5-6 మంత్స్లో తెలుస్తుంది. అందరూ ఎక్కడికక్కడ మంచిగా హ్యాపీగా అకామిడేట్ అవుతారు. మా పాత కార్యకర్తలను అకామిడేట్ చేసుకుంటాం, కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా అకామిడేట్ చేసుకుంటాం. పార్టీని పరిపూర్ణంగా 119 నియోజకవర్గాల్లో బలోపేతం చేస్తాం. అంటే క్యాబినెట్ కంప్లీట్గా రీషఫల్ చేయడం, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, ఇవేనా? ఇంకేమైనా వేరే ఏమైనా రహస్యాలు ఉన్నాయా? చెప్పేచ్చు కదా. చూడండి కదా, క్యాబినెట్ రిషఫల్ గురించి ఇప్పటికే ఆల్రెడీ ఒక చర్చ జరుగుతుంది. బహుశా అదేనా కారణం? ఇక మళ్ళీ మనం ఎన్కౌంటర్లో మాట్లాడుకోవడానికి విషయాలు వదిలేద్దాం. కొన్ని నెక్స్ట్ ఈ మొత్తం ఎపిసోడ్లో నైతికత అనేటువంటి విషయాన్ని పూర్తిగా టీఆర్ఎస్ పక్కన పడేసింది అనిపించట్లేదా మీకు? నైతికత అంటే ఏది నైతికత అండి? తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేసిన తర్వాత మాట మార్చడం నైతికతన? ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా వ్యతిరేకం చేసినాయి, ఎంతమంది బిడ్డల ప్రాణాలు తీసుకున్నాయి, అన్ని వందల మంది బిడ్డలు చనిపోతే అది నైతికత అని గుర్తు రాలేదా? అప్పుడు లేని ప్రశ్నలు ఇప్పుడు ఎందుకండి? రాజశేఖర్ రెడ్డి గారు మా దగ్గర 10 ఎమ్మెల్యేలు తీసుకుంటే నైతికత గుర్తు రాలేదా?
ఎక్కడ ఉంటుందండి నైతికత అనేది? దేనికి దానికి ఎప్పటికప్పుడు డైనమిక్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ పార్టీని చేల్చడానికి ప్రయత్నించారు, పార్టీలు మాట మార్చాయి, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలు. అదే పద్ధతిలో అదే మోస రాజకీయాలు టీఆర్ఎస్ కూడా ఈరోజు కొత్త రాష్ట్రంలో చేయదలుచుకుందా? నేను మీకు అదే చెప్తున్నా, అప్పుడు జరిగినటువంటి రాజకీయాల నుండి కొన్ని గుణపాఠాలు ఖచ్చితంగా మేము నేర్చుకున్నాం. రెండవది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేయాలంటే అది టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదని ప్రజలకు కూడా వాళ్ళు అర్థమైంది. కాబట్టి వేరే వేరే పార్టీలో ఉండేటటువంటి నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తులు వెతుకొని మన దగ్గరకు వస్తున్నారు. మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము తీసుకుంటాం. ఎందుకంటే అల్టిమేట్గా మేము కూడా ఒక రాజకీయ పార్టీ అండి, మేము కూడా బలోపేతం అవ్వాలి. వారు తప్పు చేశారు అంటే ఒక తప్పుకి ఇంకో తప్పు సమాధానం అవుతుందంటారా? తప్పుకు తప్పు సమాధానం అవుతలేదు అంటలేదు నేను, కానీ ఆనాడు ఆ పార్టీలు చేస్తే మాత్రం అడగనటువంటి మీడియా ఇవాళ మమ్మల్ని ఎందుకు అడుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ సందర్భంలో ఆయా సందర్భాల్లో ఎప్పుడైతే మీడియా మాట్లాడుతుంది అపోజిషన్ కూడా మాట్లాడుతుంది ఆయా స్థాయిలో. కానీ ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నామని చెప్పగానే చెప్తున్నారు. తప్పు కాదండి. అసలు ఇప్పుడు చూడండి, బీఎస్పీ పార్టీ ఉంది, టోటల్గా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మర్జారు, అది మనకు రాజ్యాంగంలోనే అధికారం ఉన్నది. టీడీపీ పార్టీ ఉంది, 12 మంది వచ్చి వాళ్ళు విలీనమైన మెజారిటీ సభ్యులు విలీనమైతే తీసుకోవచ్చని రాజ్యాంగమే చెప్పింది. సో ఇంకా తప్పెందుకు అవుతుంది? రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ప్రావిజన్స్ ప్రకారం మేము చేస్తున్నాం తప్ప ఏమైనా వేరే పార్టీ విలీనం అవకాశం తప్ప పార్టీ లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేటువంటి ఆస్కారం లేదు కదా. అందుకే సభ్యులనే విలీనం చేసుకున్నాం కదా మనం. సభ్యులు విలీనం చేసుకున్నా కూడా వాళ్ళు పార్టీ రాదు కదా, వాళ్ళు పార్టీ ఫిరాయింపుదారులే అవుతారు అంటూ గతంలో కొన్ని కోర్టులు చేసినటువంటి కామెంట్స్. ఉండొచ్చు. అదే సందర్భంలో వాజ్పేయి హయాంలో జరిగినటువంటి పార్లమెంట్లో డిబేట్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. నేను కాదంటలేను, కానీ ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో ఉండేటటువంటి పరిస్థితులు మీరు చూసినట్టయితే, టీఆర్ఎస్ పార్టీ కాన్స్టెంట్ పర్ఫార్మెన్స్ మీరు చూసినట్టయితే, టీఆర్ఎస్ పార్టీ చేసే పనులను ఏదో ఒక వంకతో అడ్డుపెట్టాలని వేరే పార్టీలు ప్రయత్నిస్తుంటే ప్రజలకు అర్థమైంది ఈ పార్టీలకు ఇక్కడ స్థానం అక్కర్లేదో వాళ్ళకి అర్థమైంది. ఆ విషయం అందులో ఉండే రాజకీయ నాయకులకే అర్థమైంది. సో వాళ్ళు వస్తున్నారు. ఇంతకుముందు అడిగినట్టు ఆల్రెడీ 2 పార్టీలు విలీనం చేసుకున్నారు, మరి 2 పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు. కానీ అల్టిమేట్గా ఈ రకంగా అపోజిషనే లేకుండా చేయడం అనేది, ప్రతిపక్షమే లేకుండా చేయడం అనేది మేము అట్లా చూడట్లేదండి. ప్రతిపక్షం లేకుండా చేయాలని మేము అనుకుంటలేము, అది మా ఉద్దేశం కాదు. ఎందుకంటే రీజనబుల్గా ప్రతిపక్షం ఉండాలి, వాళ్ళు మాట్లాడితేనే కొన్ని ఏమైనా పొరపాటున ప్రభుత్వం తప్పులు చేస్తే కూడా అర్థమవుతుంది, కరెక్ట్ చేసుకోవచ్చు, ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది. మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం, ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. అంతే తప్పితే ప్రతిపక్షం బలహీనపడాలను, అసలు ప్రతిపక్షమే ఉండొద్దను అనేటటువంటి ఉద్దేశం మాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అటువంటి ప్రతిపక్షాన్ని న్యూట్రలైజ్ చేయడం అంటే ఇది ఏకపక్షంగా అధికార పక్షం పోతుంది అనడానికి సంకేతం కాదంటే? లేదండి. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి. సరే, మా గురించి మీరు డెఫినెట్గా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంగా ఉండేటటువంటి టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బాధ్యతయుతగా ఏం చెప్పినాయండి ఈ 2 ఏళ్లలో? మీరే ఆలోచన. తెలంగాణ ప్రజలకు పనికొచ్చే ఒక్క విషయం చెప్పిందా? ఇది మహబూబ్ నగర్ పాలమూరుకు సంబంధించి వాళ్ళు అక్కడ పక్కన జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆబ్జెక్షన్ చేస్తే ఇక్కడ ఉండే టీడీపీ సపోర్ట్ చేస్తుంది అతన్ని. ఎట్లా వీలవుతుందండి? అవసరమా అది మనకు? అటువంటి పార్టీ తెలంగాణ ప్రజలు మంచి కోరుకుంటుందండి. అటువంటి ప్రతిపక్షం ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? సో ప్రస్తుతానికైతే వరుస విజయాలతో చాలా ఊపు మీద ఉన్నారు, వరుసగా అన్ని సక్సెస్లే వస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, తెలంగాణ కల్చర్లోనే ఆ సిస్టమ్ ఉంది, ఇస్తే కంప్లీట్గా ఇస్తారు అనేటువంటి ఒక ధోరణి. ఒకవేళ దెబ్బ తగిలితే కూడా అంతే పెద్ద దెబ్బ తగులుతుంది అనేటువంటి ఒక భయం మీకేమైనా ఉందా? లేదండి, ఎందుకంటే మేము తెలంగాణ పార్టీ కదా, మా ప్రజలు ఇచ్చేటటువంటి సపోర్ట్తో మా ప్రజలకు మంచిగా చేస్తాం. మేము ఇదివరకు ఆంధ్ర పార్టీలాగా ప్రజల సపోర్ట్ తీసుకొని వీళ్ళ ఏదో అంటారు కదా, ఓడదాటగానే పోవడం మల్లప్ప అన్నట్టు కాకుండా ప్రజల అవసరం తీర్పంగానే మేము వాళ్ళని వదిలేయలేదు. ప్రజల అవసరం మాకు ఓట్లేసిన తర్వాత కూడా కాన్స్టెంట్గా వాళ్ళతో ఇవాళ లేదండి, తెలంగాణ పార్టీలు కాదు, మా ప్రత్యర్థి టీడీపీ పార్టీ ఎప్పటికైనా ఆంధ్ర పార్టీ కావచ్చు. టీడీపీ ఒకటే కాదు కదా, ఈ రాష్ట్రంలో ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. అవును, కాంగ్రెస్ వాళ్ళని బిల్లు పాస్ అవడానికి కారణమైనటువంటి బీజేపీ ఉంది. రీజనబుల్ గా మాట్లాడినప్పుడు ఎవరికైనా ఆన్సర్ చేస్తామండి. అన్రీజనబుల్ గా మాట్లాడి అసలు తెలంగాణ పార్టీలు కావా? బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలు కదా, వాళ్ళు దేశమంతటా కదా. వాళ్ళకేంటి, దేశంలో ఉండే అన్ని సమస్యలు వాళ్ళకి తెలంగాణ ఒక చిన్న సమస్య. మాకు తెలంగాణనే మా ఇష్యూ, తెలంగాణనే మా పర్మనెంట్ ఇష్యూ. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడమంటే మాట్లాడతారు తప్పితే వాళ్ళకి తెలంగాణ ఇంట్రెస్ట్లో మాట్లాడతారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అది చూసినామా మన చరిత్రలో? జరిగిందా ఎప్పుడన్నా? జరుగుతుందా ఇక ముందు? రేపు ఒకవేళ పొరపాటున ఇంకో 10 ఏళ్ళు రీజనల్ పార్టీకి, స్టేట్ పార్టీకి మీకు కొంత అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా నేషనల్ పార్టీస్ కూడా ఈక్వల్ స్పేస్ ఉంటుంది కదా. ఆ పార్టీలు అసలు తెలంగాణ పార్టీలే కాదు అని చెప్పాలంటే, జాతీయ పార్టీలకు చాలా జాతీయ ఎజెండా ఉంటుంది. అందులో మా తెలంగాణ రాష్ట్ర ఎజెండా 29 కింద ఉంటుంది. మాకు మాత్రం నంబర్ 1 మీద తెలంగాణ ఎజెండా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మేము ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో మా 12 మంది ఎంపీలు ఎవరు లేసి మాట్లాడినా కూడా స్ట్రాంగ్గా తెలంగాణ వాయిస్. అదే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గారు మాట్లాడితే, రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట, ఇక్కడ ఎప్పుడు ఇచ్చినా 1 సైడ్గా ఉంటుంది. కాబట్టి పొద్దున్న దెబ్బ తగిలితే కూడా టీఆర్ఎస్ అదే స్థాయిలో దెబ్బ తగులుతుంది అని
అక్కడే మీరు డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు తెలంగాణ ప్రజలు సపోర్ట్ ఎంజాయ్ చేసినాయి జాతీయ పార్టీలు ఆంధ్ర పార్టీలు, కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రజలు మర్చిపోయినారు. కానీ మేము మర్చిపోము, ఎందుకంటే ఇవాళ సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నారు, అధికారంలో ఉన్న పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ, మేము కూడా తెలంగాణ వాళ్ళమే కాబట్టి అంతే కష్టపడి పనిచేస్తున్నాం, అంతే విధంగా ప్రజల విశ్వాసాన్ని కూడా నిలబెట్టుకుంటాం. ఎంతకాలం ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఉండే ఆస్కారం ఉందంటారు? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాదండి, మేము ఇవాళ పని చేస్తున్నాం, ఒకటే ఏదో బాగుందిలే హనీమూన్ పీరియడ్ కొత్తగా పెళ్ళైంది అన్నట్టు కాదు కదా. నిన్న రాష్ట్రం వచ్చింది బాగానే ఉంది, ఈ తర్వాత కంటిన్యూ అయ్యే పీరియడ్ అంతా కూడా ఏదో వాళ్ళు మా మీద జాలితో వేయట్లేదు, రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి వేస్తున్నారు. 24 గంటలు పవర్ ఇవాళ కనిపిస్తుంది ఊర్లలో, అందుకే వేస్తున్నారు. రిజల్ట్ లేకపోతే ఎవరు ఓట్లేరండి, ఆ విషయాన్ని మనం గమనించాలి. వ్యక్తిగతంగా మీకు సంబంధించిన క్వశ్చన్, పార్లమెంట్లో ఇటీవల మహిళా బిల్లు సందర్భంగా మహిళా బిల్లు ఎంతకాలంలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఉంచుతారని చాలా గట్టిగా వాదించినటువంటి నాయకురాలు మీరు, కానీ తెలంగాణ క్యాబినెట్లో మహిళల గురించి మాత్రం ఎందుకు కవిత గారు ప్రస్తావించడం అంటే? నేను మాట్లాడినా, నేను ఒకదాన్ని మాట్లాడినా. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మీడియా అంతా అన్నారు ఏంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, నేను అదే చెప్పాను, డెఫినెట్గా క్యాబినెట్లో మహిళలు ఉండాలి. ఒక రకరకాల ఈక్వేషన్స్తో ఇవ్వలేకపోయినేమో, అవకాశం ఉంటే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవ్వాలని ఇప్పటికి అయిపోయింది అని చెప్పి. డెఫినెట్లీ నేను కాదనట్లేదు, క్యాబినెట్ రీషఫిల్ కాలేదు కదా మరి. సో నెక్స్ట్ క్యాబినెట్ రీషఫిల్లో అయినా మీరు ఖచ్చితంగా పట్టుబడతారా? ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. పట్టుబట్టేంత సీన్ నాకు లేదండి. కేసీఆర్ గారికి ఎవరు డిక్టేట్ చేయలేరు. ఫస్ట్ థింగ్, వారు మా నాయకుడు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మనసా వాచా కర్మన గౌరవిస్తాము. ఆయనకి ఇచ్చేటటువంటి సూచన మహిళా బిల్ కోసం గట్టిగా పార్లమెంట్లో అడిగారు, ఇక్కడ కూడా అడగచ్చు కదా. డెఫినెట్లీ మహిళా బిల్ ఇక్కడ కూడా అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కూడా పంపించాలి, ఇక్కడ కూడా మహిళలకు ప్లేస్ ఉండాలి, అందులో నేను ఎటువంటి అనుమానం లేదు. నా సలహాగా నా సూచనగా చెప్పగలుగుతాను, కానీ మా అధ్యక్షుడిని నేను ఎట్లా డైరెక్ట్ చేస్తాను అండి, సూచన ఖచ్చితంగా ఇస్తాను, అందులో అనుమానం ఏం లేదు. చివరిగా ఇప్పటికే కవిత గారు మీద ఒక క్యాంపెయిన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పి ఒక ప్రచారం ఉంది. సినీ రంగంలో అంటే కేవలం సినిమాలు తీసేవారికైనా లేక స్క్రీన్ మీదకి వచ్చేటువంటి ఆస్కారం కూడా? మనకు సినిమాలకు ముందు నుండే పడదు కదండి, నాకెందుకండి దాంతో, ముందు నుండే నాకు సినిమాలకు చాలా దూరం, సో అనవసరం, అటువంటి ఆలోచన కూడా లేదు. సినీ రంగంలో కాదు, ప్రైవేట్ విద్యా రంగంలో కూడా మీరు అడుగు పెట్టబోతున్నారంటే ఒక ప్రచారం ఉంది. అవును? లేదండి, అంత ఓపిక లేదు నాకు. నేను ఇన్ఫ్యాక్ట్ ఎంపీ అయిన తర్వాత నాకు ఉండే ముందు బ్యూటీ సెలూన్ చైన్ ఉండే కదా, ఆ బిజినెసే తీసి పక్కన పెట్టేసి ఓన్లీ పొలిటీషియన్గా ఉండదలుచుకున్నాను. బిజినెస్లు అనేటువంటి నేను చేయట్లేదు. మా హస్బెండ్ ఏదో చేసుకునేది ఉంటుంది ఆయన చేసుకుంటారు, కానీ నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. ఆయన కూడా నాకు తెలిసి విద్యారంగంలో ఏం అడుగు పెట్టినట్టు అనిపించలేదు ఇప్పటివరకు. పెట్టబోతున్నారు అండి. పెద్ద పెద్ద ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యా సంస్థల్ని దెబ్బకొట్టడం కోసం కవిత గారి ఆధ్వర్యంలో ఒక విద్యారంగంలో అడుగు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. లేదండి అసలు లేదు, ఇప్పుడు మీరు చెప్తుంటే నేను వింటున్నా ఫస్ట్ టైం, అట్లాంటిది ఏం లేదు. థ్యాంక్ యూ ఎంపీ గారు. టీవీ కోసం ఎంఆర్ గారు ధన్యవాదాలు. ఇది ఎంపీ కవితతో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.